నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే ఆడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతి గానము బలహీనతలు నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి స్థానిక సంఘ కాపరి అబ్రహ్మ గారు తదుపరి కార్యక్రమాన్ని నడిపిస్తారు. లోపల ఇంకా కూర్చోదగిన వారు లోపలికి వచ్చి కూర్చోండి. కూర్చోదగిన వారు మిగతా వాళ్ళు చైర్లో కూర్చోండి పెద్దవాళ్ళు. అలాగే దైవజనులు నిర్మల్ నుంచి వచ్చినటువంటి టీంని నేను ఆహ్వానిస్తున్నాను. వారు పాట పాడి ఆరాధన చేయవలసిందిగా. అలాగే దైవజనులు దేవదాస్ సాయి గారిని కూడా వేదిక వేసి ఆహ్వానిస్తున్నాను. దేవదాస్ సాయి గారిని కూడా గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. దయచేసి సీట్స్ ఇస్తున్నారు, సీట్స్ తీసుకునండి. పాటల షీట్ల నుంచి మనం పాటలు పాడుకుందాం. ఒక పాట పాడి తర్వాత ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులు, ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ, మాతో కూడా వచ్చిన దైవ సేవకులకు, ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వడానికి వచ్చిన దైవ సేవకులకు ప్రభు నామములో వందనాలు. మంచిది. మీకు ఇచ్చిన షీట్లో నుంచి, పాటల షీట్లో నుంచి మొదటి పాట దైవజనులు కావాలి అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుదాం. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి. ప్రభు సేవకు పరుగులేసేవారు, ప్రభు కోసం ప్రారంభించడివారు, ప్రభు సేవకు పరుగులేసేవారు, ప్రభు కోసం ప్రారంభించడివారు. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి. నశించిపో దేశము కొరకు కన్నీరు కాచివారు, నశించిపో దేశము కొరకు కన్నీరు కాచి
చెడివారు పడిపోయిన ప్రాకారాలు కర్తగోరు నెహెమ్యాలు తన ప్రజల పాలకై కర్తగోరు నెహెమ్యాలు పడిపోయిన ప్రాకారాలు కర్తగోరు నెహెమ్యాలు తన ప్రజల పాలకై విలపించే సమూయేలులు దైవజనులు కావాలి కావాలి దైవజనులు దేవాలి దేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు దేవాలి దేవాలి పిలుపు వినిన వెంటనే మనను విడిచి వెంబడించిన ప్రభు పిలుపు వినిన వెంటనే మనను విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి దేవాలి ఎలీషా వంటి వారు కావాలి దేవాలి పేతురు వంటి వారు కావాలి దేవాలి ఎలీషా వంటి వారు కావాలి దేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి దేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి దేవాలి ప్రభు సేవకు పరుగులెత్తేవారు ప్రభు కోసం ప్రారంభించేవారు ప్రభు సేవకు పరుగులెత్తేవారు ప్రభు కోసం ప్రారంభించేవారు దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి దేవాలి దైవజనులు కావాలి దైవజనులు లేవాలి దేవాలి ఎంత విస్తారము పనివారు చదువగా ఎంత విస్తారము పనివారు చదువగా పొలములో పని చేయుటకు వస్తావా నీవు వస్తావా ఈ పనికి జీవమున్నది బహుమానమున్నది కిరీటమున్నది పొలములో పని చేయుటకు వస్తావా నీవు వస్తావా ఈ పనికి జీవమున్నది బహుమానమున్నది కిరీటమున్నది దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తేవారు ప్రభు కోసం ప్రారంభించేవారు ప్రభు సేవకు పరుగులు
దేవుడు తన సేవకై సేవ ఆయనది, మనది కాదు సేవ. కలవరపడే అవసరం లేదు. గతించిన సంవత్సరంలోనూ కలవరపడ్డావేమో, కలవరాలతో నింపబడి సేవలో వెనుకడుగు వేసావేమో, సేవలో ముందు అడుగు వేయలేకుండా ఆగిపోయావేమో. నా సహోదరి సహోదరుడా, సేవ ఆయనది, భారము ఆయన మీద వేత. నీ భారం యెహోవా మీద మోపు అనే మాటను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. సేవ దేవునిది. సేవ మనం కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నడిపిస్తాడు. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. పిలిచిన వాడు నడిపించే దేవుడు. దిగులు చెందకు, భయపడకు, దిగులు పడకు. దేవుడు తోడై ఉన్నాడు. ఆయన విడువడు, ఎడబాయడని తరలిస్తున్నాడు. నీవేయ్యా అన్నియు చేయువాడు నీవేయ్యా, ఆలోచన ఇచ్చేవాడు నీవేయ్యా, అన్నియు చేయువాడు నీవేయ్యా. యజమానుడా నా యేసయ్యా, యజమానుడా నా యేసయ్యా, యజమానుడు నీ ఉండగా సేవకునికి భయమెందుకు, యజమానుడు నీ ఉండగా సేవకునికి భయమెందుకు. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. ఏలియాను కాకులతో పోషించితివే, పదిరి చెట్టు నీడన నీవు మాట్లాడితివే. ఏలియాను కాకులతో పోషించితివే, పదిరి చెట్టు నీడన నీవు మాట్లాడితివే. దైవమా మాట్లాడే దైవమా, దైవమా మాట్లాడే దైవమా, ఎలియ దేవుడు నీ ఉండగా కదిలించదు, ఎలియ దేవుడు నీ ఉండగా ఏది నన్ను కదిలించదు. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. పౌలును సీలయు ప్రార్థించగా, చెరసాలలో రాత్రి వేళ స్తుతించగా. పౌలును సీలయు ప్రార్థించగా, చెరసాలలో రాత్రి స్తుతించగా. తలుపులు తెరచితివే, కట్లను తెంచితివే, తలుపులు తెరచితివే, కట్లను తెంచితివే. కాపాడే దేవుడు నీ ఉండగా కలవరం భయం నాకెందుకు, కాపాడే దేవుడు నీ ఉండగా కలవరం భయం నాకెందుకు. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీ దయా కలవరమెందుకు, పిలచిన వాడు నీవే నడిపిస్తావుగా. పిలచిన వాడు
నీవే నడిపిస్తావుగా యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా యజమానుడు నీవుండగా సేవకుడికి భయమెందుకు యజమానుడు నీవుండగా సేవకుడికి భయమెందుకు దైవమా 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 ఆచార దైవమా ఏలియ దేవుడు నీవుండగా ఏలియునను కదిలించదు ఏలియ దేవుడు నీవుండగా ఏలియునను కదిలించదు ఇవన్నీసయ్యా చిన్న చిన్న వాడు నీవే నడిపిస్తావుగా. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు లోపల అడ్జస్ట్ కావడం ఛాన్స్ ఉంది ఎవరికి వచ్చి వాళ్ళు తీసుకుంటారు అందరు కొంచెం బాగుంటుంది అట్మాస్ఫియర్ చూడండి. బయట ఉన్నటువంటి సేవకులు ఇంకా ముందున్న ప్లేస్ ఉంది చర్చ్లో. దయచేసి ఒక మాట, ఎవరి కుర్చీలు వారు తీసుకొని ప్లీజ్ లోపలికి రండి, స్థలం ఉంది, అడ్జస్ట్ చేసుకుంటారు. బాబు మీరు కొద్ది టాయిలెట్ సెట్ చేసుకోండి. పాస్టర్స్ అందరూ బయట ఉన్నవారు కూడా మీ చైర్ తీసుకొని రండి. మీరు కూడా లేవండి, మీరు పాస్టర్సే కదా. ఓకే చేస్తుందా? మన మధ్యలో సీనియర్ నాయకులు సామల్య గారు ఉన్నారు. వారు కూడా మరి చర్చలకు రావాలి. మనమందరము మొట్టమొదటిగా ఇలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు. నాకు బైబిల్లో ఒక మాట చాలా ఇష్టం. పాస్టర్ గారు మీరు ప్రజెంట్ కదా. అయ్యా మీ పేరు దేవయ్య, నా పేరు దేవదాస్. మన ఇద్దరిది లింక్ ఉంటుంది, నాకు నీకు ప్రజెంట్. ఓకేనా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం ఒకసారి ప్లీజ్. మొదటి కొరింథీ 15. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఈ మాట బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రం చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనము విశ్వాసులం కాదు, అందరం సేవకులము కాబట్టి నేనేమి పక్కలలోకి వెళ్ళాక డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటా. వాక్యంలో ఉంది, పౌలు గారు అంటాడు, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. కృప అని మనం ప్రసంగాలు చేస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, అంతా దేవుని కృపనే అని అంటాం. కానీ మీకు 2019 అందరికీ గుర్తే ఉంది. మన జీవితంలో భయంకరమైన కరోనాను మనం చూసాం. అంతకంటే ముందు మీకు ఇంకా గుర్తుండాలి, లాతూర్లో భూకంపం వచ్చింది. అప్పుడు ఇంచుమించు 6,000 మంది చనిపోయారని అప్పట్లో లెక్కలు రాశారు గవర్నమెంట్. తర్వాత సునామీ కూడా చూసాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా చూసాం మనం. ఆల్రెడీ ఇంకా అడప జరుగుతూ ఉంది. ఇక ఒక కంట్రీగా ఉన్న ఇస్రాయిల్ దేశం మీద 7 దేశాలు ఇప్పటికీ యుద్ధాన్ని చేస్తున్నాయి. అది చూసాం. ఏమో ఈ మధ్యలోనే అదేంటండి HMPV, అదేమో వైరస్ కదమ్మా. ఏంటో చూడండి, ఇదేమో మళ్ళీ ఏదో కొత్త వైరస్ వస్తా ఉంది. వీటన్నిటి మధ్యలో కూడా ఇంకా మనం క్షేమముగా ఉన్నామంటే ఇప్పుడు చెప్తారు మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఏంటంటే దేవుని కృప. అందరూ సభలు ప్రభుని స్తుతించురా. మంచిది. చిన్న ప్రార్థన, దయచేసి కళ్ళు మూసుకోండి. మహాగణుడ సర్వోన్నతుడమైన మా తండ్రి, నీ ప్రియ బిడ్డలముగా, నీ దాసులముగా ప్రభా, నీ దైవదాసురాలుగా, నీ దాసులముగా ఆయా స్థలాల నుంచి, ఆయా జిల్లాల నుంచి, ఆయా మండలాలు, ఆయా గ్రామాలు, పల్లెలు, పట్టణాల నుంచి నీ దైవజనులంగా మేమందరము కూడా ఈ స్తంభంపల్లి అనే ప్రాంతంలో ఇదిగో నీ దాసులు అబ్రహామును ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ మందిరములో
అందరము కూడా ఇలాగని అడుగు పెట్టి ప్రార్థన చేసి అయ్యా నీ సన్నిధిలో కలుసుకునే భాగ్యమును మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీరు మన పట్టణం నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. మాతో పాటు అయ్యా మా ప్రియులు నీ దాసులు మరి నర్సరెడ్డి గారు, మరి ఆయనను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇక్కడున్న ప్రతి దైవజనుడు, పెద్దలు, చిన్నలు, నాకంటే వయసులో పెద్దవారు, చిన్నవారు, అనుభవం కలిగిన వారు అయ్యా ఎంతో మంది ఉన్నారు. మేమందరము కూడా అపాత్రులము, అయోగ్యులము, కానీ నిన్ను బట్టి యోగ్యులమై ఈ లోకములో కనబడే కృపను మాకు ఇచ్చారు. దైవమా మీరు మాట్లాడండి ప్రభా. మాకు మేము మాట్లాడుకుంటే ఏ ప్రయోజనము లేదయ్యా. మీరు లేని ఆరాధన, మీరు లేనిది ఏది కూడా మాకు ఆశీర్వాదముగా ఉండదు. రాజా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. నిదాసులముగా నీ వాక్యాన్ని మేము మరి నేర్చుకుంటున్నప్పుడు మాతో విశేషముగా నాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియులారా, నేను మరి గొప్ప సేవకుని ఏం కాదు. మీలో ఎవరైనా చిన్న సేవకులు ఉన్నారు అని అంటే వారి కంటే కూడా నేను వాస్తవంగా చిన్నవారిని సేవలు కానీ, వయసులో కానీ, అనుభవంలో కానీ ఇలాగదా మరి సహోదరులు ఈ స్థానిక సంఘ కాపరి అబ్రహాం గారు మన దేవక్కపేట అనే ప్రాంతంలో సేవకులు కూటం పెట్టినప్పుడు మరి ఇక్కడి నుంచి కూడా కొంతమంది ప్రియులు వచ్చారు. వారితో దేవుని దాసులు అబ్రహాం కూడా వచ్చాడు. మరి మేము అనుకోకుండా చురుగా ఈరోజు ఆయనను అంటే ఊరికి కలుద్దాం నూతన సంవత్సరంలో అని అనుకుంటే మీ లోకల్ ఫెలోషిప్ మీటింగ్ ఉంది అని కూడా చెప్పారు. మరి మేము రావచ్చా అంటే మీరు రావచ్చని అడగడం ఏందయ్యా, మీరు రావడమే మాకు ఆశీర్వాదం అంటే ఇక అవన్నీ కాదు. కానీ సరే, ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి దేవుడు సహాయం చేశారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మన ప్రెసిడెంట్ గారు, మీ అసోసియేషన్ పేరు ఏంటయ్యా? ఇంకేం డొక్క తిరుగులేదు, ఉన్నదన్నట్టు పాస్టర్ అసోసియేషన్. అవును, అలాగే సేవకులందరం కూడా కలుసుకొని మాకు కూడా నిర్మల్లో అసోసియేషన్ అనేటువంటిది ఉంది. మాతో పాటు మా ప్రియులు దేవుని దాసులు మాకు గౌరవ అధ్యక్షులుగా అక్కడ ఇంచుమించు 60-70 సంఘాలు ఉంటాయి. గౌరవ అధ్యక్షులుగా మాకు అత్యంత ప్రియులైన జాన్సన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఒకసారి ఆయన లేచి నిలబడితే ఆయన బట్టి అందరికి కూడా ఒకసారి నిలబడండి సార్. ఆయన బట్టి చప్పట్లు కొట్టి మనం అభినందించుదాం. ఆయన ప్లీజ్ లేదు. థ్యాంక్ యూ సార్. ఆయన మంచి మా ప్రియులు. నిర్మల్ పట్టణంలో చాలా చిన్న సేవకులకు, పెద్ద సేవకులకి తను ఎన్నో రకాలుగా సపోర్ట్గా ఉంటాడు. ఆత్మీయంగా ఆర్థికంగా మరి సాయంగా ఉంటాడు. సో అబ్రహ్మణ్య గారు చేయరు మా గౌరవ అధ్యక్షులు చైరే తీసుకుంటారు. అయ్యా మీ చైరే తీసుకుంటాడు అంటే తను తెస్తారు అంటే ఇంకో సరే రండి. ఎందుకంటే ఆయన మాకు ప్రియులు. మీరు ఆపండి, ఆయన తెస్తారు కదా. లేదండి, అది అక్కడే వస్తే ఇంకొకరికి వేకెంట్ అవుతాను. సో థ్యాంక్ యూ. 4 ఎకరాల పొలం కదా అని 2 అపార్ట్మెంట్లు కట్టాలని లేదా? లేదు, మనది అందరిది ఒకటే వేదన కాబట్టి అందరిది ఒకటే బాధ. అందరూ అదే శ్రమల గుండా, కష్టాలు, శోధనలు, నష్టాలు, బాధలు, ఇందలు, అవమానముల మధ్యలో సాగుతున్న వాళ్ళు. మన దేశం ఎట్లా ఉందో మనకు తెలుసు. వీటన్నిటిని బట్టి కూడా ఈ దినం మనము ఇంకా కాపాడబడ్డాం. కాబట్టి నేను వాక్యంలోకి వెళ్తాను. నేనేమంటున్నానంటే కొద్దిగా మేము రావడం లేట్ అయితే మేము పిచ్చి నేనైతే 4:30కి లేచాను. 4:30కి లేచి 8 గంటలకు మేము అందరం కలుసుకున్నాం. సో మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ చేసి 8:30కి బయలుదేరితే మీకు అడిగి వచ్చి 12:30 అయింది.
మరి మేము అంత దూరం నుంచి వచ్చినందుకు మాకు ఒక అర్ధగంట అటు ఇటు జరిగిన కొంత మీరు ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అయితే మీరు ఎవరికైనా షుగరు, బీపీ, థైరాయిడ్, కిడ్నీ అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే కొంత ఓర్చుకోండి, నన్ను మాదిరిగా తీసుకోండి. అంటే వాటిలో నుంచి నేను కట్టకబడ్డా కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైనా కాదు, కంగారు పడకండి, ఈ టైంలోనే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. నా పేరు పాస్టర్ ఎం దేవదాస్. నిర్మల్ పట్టణంలో ఐపీసీ అంటే ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము ఆధ్వర్యంలో అక్కడ నేను చిన్న సేవకుడిగా దేవుని పని చేస్తున్నాను. సేవకుల మధ్యలో ఇలాగ నా ప్రభు పని చేయడానికి దేవుడు ఒక దర్శనము నాకు ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారంగా మేము పని చేస్తున్నాం. నాతో పాటు సహోదరుడు దినకరన్ అని, ఆయన మంచి దైవజనుడు, ఆయనకు 3 సంఘాలు ఉన్నాయి. సొలొమోను గారు, ఆయన కూడా వారు కూడా మంచి దైవజనులు, వారికి 2-3 సంఘాలు కలిగి మంచి పరిచర్యలో ఉన్నారు. ఈ విధంగా ఎవరి పరిచర్య వాళ్ళకున్న, మా జాన్సన్ సార్ కూడా మంచి భారమైన పరిచర్య ఉంది. ఆయనకున్న పరిచర్య, ఆయనకున్న వ్యవస్థ చాలా గొప్పది. అవన్నీ మేము చెప్పుకుంటే మీరేదో మేము చెప్పుకోవడానికి వచ్చామని అనుకోవద్దు, చెప్పుకోము. కానీ అందరం క్రీస్తులో వాటన్నిటినీ మనము ఎంత మనకు హోదా ఉన్నా అదంతా దేవుల్లో శూన్యం. హల్లెలూయా. సో ఈ విధంగా మేము దేవుని పని చేస్తున్నాం. ఇది 10th మీటింగ్, ఇది 10వ సేవకుల కూటం మేము పెట్టడం. ఎక్కడ వెళ్ళినా చిన్నగా ఒక 60-70 మంది దైవ సేవకుల మధ్యలో. అంటే మీ ప్రాంతం నాకు పరిచయం లేదు, అయినా ఇక సేవకులు కాబట్టి దేవుడు ఎక్కడ ఎవరిని ఎటు తీసుకుపోతాడు, మనకి మిమ్మల్ని కూడా ఎటు తీసుకుపోతాడో మాకు తెలియదు. ప్రభు వాడుకుంటాడు. నేను వాక్యంలోనికి వెళ్దాం. జకరియా ప్రవచన గ్రంథం, జకరియా గ్రంథము 2వ అధ్యాయము. జకరియా గ్రంథము 2వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. డియర్ పాస్టర్స్, ప్లీజ్ ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా మనం కొద్దిసేపే ఒక హాఫ్ అన్ అవరా లేదా 40 మినిటా లేదా కొద్దిసేపే ఉంటాం కాబట్టి ఏదో దేవుడు మా నుంచి కొంత వర్తమానం ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడేమో, మీ నుంచి మేమేదైనా నేర్చుకొని వెళ్తామేమో అన్న ఆశతో ఉందాం. జకరియా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఎవరైనా తేటగా అందరికీ అర్థమవులాగిన గంభీరంగా చదవాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మరియు నేను తేరి చూడగా కొనలను చేత పట్టుకొని ఒకడు నాకు కనబడేను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడ పోవచ్చున్నానా నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొన వచ్చను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ ఎవరికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దైవజనులారా, బైబిల్ గ్రంథములో ప్రశస్తమైనటువంటిది ఇంకా నెరవేరని కొన్ని వాగ్దానాలు జకరియా గ్రంథములో మనం చూస్తున్నాం. జకరియా గ్రంథము ప్రవచనాత్మకమైనది. అయితే నేను ప్రత్యేకంగా ఈరోజు మీ మధ్యలోకి ఇది మా ఆదివారము మా దగ్గర చేసిన ప్రసంగమే నేను మళ్ళీ మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తు పూర్వము 722లో అష్షూరు దండు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చినప్పుడు యెరూషలేములో ఉత్తర భాగము దక్షిణ భాగము అని 2 భాగాలుగా విభాగించబడింది. యెరోబాము అనేటువంటి ఆయన, ఆ విధంగా రెహబాము అనేటువంటి ఆయన సొలొమోను తర్వాత యెరూషలేము చీలిపోయి 2 భాగాలు అయ్యింది. అయితే క్రీస్తు పూర్వము 722లో
అష్షూరు దేశము వారు, అష్షూరు సామ్రాజ్యము వారు యెరూషలేం దేశం మీద దండెత్తి 586వ సంవత్సరములో యెరూషలేమును సమూలముగా నాశనం చేశారు. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు ద్వారా యెరూషలేం అంతా కూడా ధ్వంసం చేయబడింది. ఈ మాటలన్నీ కూడా మనకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనమును చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము 9వ వచనము. అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనులకు తీసుకొని పోటకు యెహోయాకీము మీదికి అనగా యెరూషలేము పట్టణము మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు దండెత్తి యెరూషలేమును, ఇంకా 9వ వచనములో కూడా ఉంది, యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 7వ నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. సో మంచిది. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బబులోను దేశమును ఏలుతున్న నెబుకద్నెజరు రాజు క్రీస్తు పూర్వము 586లో యెరూషలేము మీద దండెత్తి దాడి చేసి యెరూషలేము పట్టణమును నాశనము చేసి యెరూషలేములో ఉన్న దేవుని ఆలయాన్ని ధ్వంసం చేసి యెరూషలేము యొక్క పునాదులతో సహా దాన్ని పాడు చేసి అందులో ఉన్నటువంటి యెహోయాకీనును ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజులను కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా యెరూషలేము నుంచి ఆ బబులోను దేశానికి, అదే ఇప్పుడు మనం పిలుస్తున్న ఇరాన్, ఇరాక్ అనేటువంటి ప్రాంతాలు, ఆనాడు ఆ విధంగా బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు చెరగొనిపోయారు. అక్కడ 70 సంవత్సరాలు ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ 70 ఏళ్లలో ఇశ్రాయేలు దేశములో నుంచి వెళుతున్నప్పుడు బాలురుగా ఉన్న వాళ్ళు 70 ఏళ్లలో ఆ బబులోను దేశంలో 70 ఏళ్ళు వచ్చాయి. అనగా వాళ్ళు బాల్యకాలంలో వెళ్ళిన వారు అక్కడ వెళ్ళినాక వృద్ధులయ్యారు. తరువాత కొంతకాలానికి బబులోను దేశాన్ని, పారసిక దేశము సామ్రాజ్యం బబులోను దేశాన్ని ఓడించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పుడు బబులోను దేశాన్ని ఎవరు వెళ్తున్నారు? పారసిక దేశాన్ని అంటే కోరేషు వెళ్తున్నారు. కోరేషు ఆనాడు బబులోను సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్న తర్వాత వారి దేశంలో కొన్ని కొత్త చట్టాలు చేశారు. ఆ చేసిన చట్టాల ప్రకారంగా ఆ బబులోను దేశంలో బానిసలుగా ఉన్నవారు, ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత దేశానికి వెళ్ళి తిరిగి దేవుని ఆలయాన్ని కట్టుకొనడానికి కోరేషును దేవుడు ప్రేరేపించినందువలన ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో నుంచి మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. అలా వచ్చిన వారిలో అందరూ కూడా ఆ బబులోను దేశాన్ని విడిచిపెట్టలేదు. కానీ బానిసలుగా వెళ్ళిన మన పితరులైన ఇశ్రాయేలు జనాంగంలో 50,000 మంది మొట్టమొదటిసారిగా యెరూషలేము దేశానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము దేశానికి వెళ్ళిన వారు అక్కడ ఇదంతా కూడా నెహెమ్యాకు, ఎజ్రాకు, హగ్గాయికి, జకర్యాకు లింక్డ్ గా ఉన్నటువంటి రెఫరెన్స్లు చరిత్ర అంతా కూడా ఉంటాయి. సో నేను చరిత్రలోనికి జస్ట్ వెళ్ళకుండా అవుట్లైన్ మాట్లాడుతున్నాను. సో ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత దేశానికి వెళ్ళారు. యూదుల యొక్క పవిత్రమైనటువంటి ఆచారం ఏంటంటే వారి యెహోవా దేవునికి మందిరం కట్టాలి. వారు చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యమును మరిచిపోయి వారు ఏం చేశారంటే 70 ఏళ్ల కింద వారు విడిచి వెళ్ళిన వారి గృహములను, పడిపోయిన పాత గోడలను, వారి తోటలను, వారి పొలములను, వారి ఇండ్లను బాగు చేసుకోవాలని వాళ్ళు మనసు పెట్టారు.
ఏంటి అప్పుడు హగ్గాయి లేచాడు. ఆయన అంటాడు కదా, యెహోవా మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో మీరు ఉండుట ఇది సమయమా? ఆ విధంగా హగ్గాయి కొంతకాలము ఇశ్రాయేలు ప్రజలను పురికొల్పాడు. దాని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే మొదటిగా బలిపీఠమునైతే కట్టారు. ఎందుకు కట్టారు? బలులు అర్పించడానికి. ఆ బలిపీఠమును కట్టి బలులు అర్పిస్తూ ఉంటున్నారు, కానీ మందిరము కట్టలేదు. బలిపీఠమునకు ఆలయము కట్టడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. సో మొత్తానికైతే 500 క్రీస్తుపూర్వం 516లో యెరూషలేము దేశంలో తిరిగి దేవుని ఆలయం కట్టబడింది. హల్లెలూయా. ఈ తతంగం అంతా కూడా ఏదో వీళ్ళు కొంతమందికి అనుభవం ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొంతమందికి బైబిల్ స్టడీలో చెప్పి ఉంటారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆలయము బలిపీఠమునైతే కట్టారు, కానీ మందిరమును కట్టలేదు. కాబట్టి ఈ 20 years లోపల దేవుడు హగ్గాయిని లేపాడు, ఎజ్రాను లేపాడు, జకర్యాను లేపాడు, మీకాను లేపాడు. ఇలా లేపుతూ 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 ఇశ్రాయేలులను పునరాంకితం చేశాడు. దేవుని మందిరాన్ని కట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు జకర్యాకు ఆ ఆలయము కట్టడానికి ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనములో ఏం జరిగింది? ఒక దేవదూత, అయ్యా ఇప్పుడు చదవండి 3వ వచనంలో 2:3 అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చింది. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ ఎవరికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ. ఇక్కడ ఏం జరిగిందంటే, దర్శనములో యెరూషలేమును కట్టడానికి ఒక దేవదూత బయలుదేరింది, కొలనూలు పట్టుకొని కొలవడానికి సిద్ధపడింది. ఎక్కడి నుంచి? ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మనం ఈ వైపు తూర్పు, దీన్ని ఏమంటారండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, అంటే పొడవు వెడలు పెడుతుంటుంది. అసలు ఎంత పరిధి లోపల ఈ కన్స్ట్రక్షన్ అవుతుందని సాధారణంగా మనం ఒక అంచనా కష్టం కదా అయ్యా, అంచనా కష్టం కదా. ఇది 60 ఫీట్ల పొడవు ఉంది, 30 ఫీట్ల వెడవు ఉంది అన్నట్టుగా అనుకుంటాం కదా. దేవదూత కూడా కొలనూలు పట్టుకొని, కొలనూలు అంటే ఏంటండి, జస్ట్ కొలత, లేదంటే మన ప్రాంతంలో ఇప్పుడు ఏముంటది, అయ్యా మెట్న అంటారు, ఏదో అంటారు కదా. సో దేవదూత కూడా ఆ వైపు నుంచి ఈ వైపు దాకా కొలవాలి అని అనుకుంటుంది, కానీ ఏం జరిగిందంటే హద్దులు లేవు. హద్దులు లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పెడతాడు మేస్త్రి గారు? అమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టేస్తుంది? హద్దు ఉండాలి కదా. ఏమైంది? యెరూషలేము యొక్క పునాదులు ఎప్పుడో మనకు పాత ఈ భూములు జాగులుంటే ఎన్నటిదో ఒక హద్దు ఉన్నది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి గీతం ఇది హద్దు. అది ఎంత మట్టిలో కొరుకుపోయి కొంచెం పొడుసులాగా మీదున్నా అదే హద్దు అని అనుకొని అక్కడికి పడతాం కదా. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే హద్దులు చెరిపివేయబడ్డాయి. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఆ శత్రువులందరూ కూడా యెరూషలేము మీదకి దాడి చేసి గోడలను కాదు, యెరూషలేము సొలొమోను రాజు కట్టించినటువంటి గోడలు కాదు, పునాదులను కూడా పాడు చేశారు. పునాదులలో ఏదైనా బంగారం ఉందేమో, వజ్ర వైడూర్యాలు, వెండి, రత్నాలు ఏమైనా దొరుకుతాయో. ఎందుకంటే సొలొమోను రాజు చాలా జ్ఞాని కదా. ఆయనకున్న డబ్బు, ఆయనకున్నటువంటిది ఎవరికి లేదు కదా. ఆ దినాల్లో ఆయన చూడడానికి షేబా దేశపు రాణి వచ్చిందిగా. అయితే యెరూషలేము యొక్క పునాదులు పాడైనాయి, గోడలు పాడైనాయి, ద్వారములు పడిపోయినాయి, ఏమీ లేదు. ఇప్పుడు ఏ విధంగా దీనికి కట్టడానికి, దీనికి హద్దులు ఎక్కడున్నాయి, దీనికి ప్రాకారాలు ఎక్కడున్నాయి? అప్పుడు ఒక స్వరం వినబడుతుంది 5వ వచనములో, ఇది ప్రాకారము లేని మైదానముగా ఉన్నదంట, అనేకమైన మనుషులతో పశువులతో ఇది నిండి ఉన్నది. అయితే 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. ఓ దైవజనుడా, ఇశ్రాయేలీయులారా, జకర్యా, నేనే దానికి ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్య నివాసమై, నేను దాని మధ్యలో నివాసము చేస్తాను. కారణముగా ఉండును. ఇక మీకు పునాదులతో పని లేదు, ప్రాకారముతో పని లేదు, ప్రాచీన హద్దులతో పని లేదు. ఇప్పుడు నేనే ప్రాకారం.
అది ఏ ప్రాకారమో అగ్ని ప్రాకారముగా ఉంటానని దేవుడు ప్రవచన రీతిగా జకర్యాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయినాయి? గోడలు పడిపోయినాయి, ద్వారములన్నీ కూలిపోయినాయి, కాలిపోయినాయి, పునాదులు కూడా శత్రువులు పెకలించి వేశారు. ఇదంతా కూడా ఫిజికల్ గా అంటే భౌతికంగా జరిగినటువంటి మందిరం. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? మీరే దేవుని ఆలయం అని అన్నారు. హల్లెలూయా. ఈ నూతన నిబంధన ప్రకారంగా ఓకే, మనందరికీ తెలుసు, తిరిగి దేవుడు ఆయన దయతో మందిరాన్ని కట్టాడు, ప్రవక్తలను లేపాడు, ఆయన కార్యము జరిగింది. ఇప్పుడు మనము దేవుని ఆలయం. అయితే ఏం జరిగింది? పునాదులు కూలిపోయినాయి, పునాదులు పాడైపోయినాయి. ఏంటండి అసలు మందిరంలో ఏం జరగాలి తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవా. 2వ దినవృత్తాంతములు 10 సరే అదేనండి. అయితే 10వ వచనం అదే కలిసి. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై, యెహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు, లేవీయులు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. లేవీలు ఏం చేస్తా ఉన్నారు? ఉదయాస్తముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము బాగా వినండి, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. ఒక యాజకుని యొక్క విధి, ఒక లేవీని యొక్క విధి ఏమిటి అనంటే యాజక ధర్మము జరుపుట, ఉదయము సాయంత్రము బలి అర్పణ చేయుట. దైవజనుడా, దేవుని సేవకులారా, ఉదయకాల అర్పణ, సాయంకాల అర్పణ, ఇది దేవుడు నీకు నాకు ఏర్పరిచిన విధి. నీ ఆలయంలో ఉదయకాల ప్రార్థన జరగాలి, నీ ఇంటిలో ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన జరగాలి. ఇది విధి, దేవుడు ఏర్పరిచాడు. ఏ దైవజనుడమైనా మనం అమ్మా ఒకసారి బలహీనతలు ఉండి ఒకవేళ దేవుని సేవకుడు లేవకపోయినా దైవజనురాలు లేవాలి, సేవకురాలు లేవకపోయినా సేవకుడు లేవాలి. ఒకవేళ విశ్వాసులు పడుకుంటే అది మనం ఎంతో చెప్తాం, ఎంతగానో బల్ల కుదురుతాం, నెత్తి కొట్టుకుంటాం, ఏడుస్తాం, వాళ్ళ కడుపులో తల కూడా పెడతాం, అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతాం వాళ్ళు మారాలని. అయినా ఆనాటి ప్రజల్లాగే ఈ ప్రజలు కూడా ఉన్నారు. ఎవరో అన్యుడు కాదు, మన సంఘమే. వారిని బట్టి నువ్వెన్నడూ కూడా చింతించొద్దు, వారిని బట్టి నీ సేవను లెక్కేసుకోవద్దు. నిన్ను పిలిచిన దేవుని బట్టి నీ సేవ చేసుకో. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన నీ జీవితానికి, నీ సంఘానికి ఆశీర్వాదం. ఉదయం లేవు దైవజనుడా, నీవు నేను ఉదయకాలం లేసి తండ్రికి మొరపెట్టుకో. అది మన విధి. ఎవరు నీకు చెప్పే పనిలే, ఎవరు వచ్చి నిన్ను లేపే పనిలే. ఎప్పుడైనా నాకు బాగా కొంచెం వీక్నెస్ అనిపించింది, లేవలేకపోతున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మా మిస్సెస్ను 4 o'clock లేపుతాడు. సార్ 4కి లేస్తుంది, అది ఇంతకాదు ప్రార్థన చేయకపోతే అంటే దేవుడు నడిపిస్తాడు 6 గంటల దాకా. టుడే ఆల్సో నేను లేచా,
నీ బాధ భరించలేక వచ్చి మళ్ళీ ప్రార్థనలు కూర్చున్నాను ఆమెతో పాటు. నువ్వు లేవాలని నేను చెయ్యలేదండి, నువ్వు చెయ్యలేదు, కానీ నువ్వు పాట పాడి ప్రార్థన చేస్తే నాకు ఎట్లా నిద్ర పడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. చప్పట్లు కొడదాం. దైవజనులు కావాలి. ఇచ్చిన సీట్లు ఉంది, సీట్లు. ఓ దైవజనులు లేవాలి, లేవాలి. ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చివారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, దైవజనులు కావాలి, కావాలి. దైవజనులు లేవాలి, లేవాలి. దైవజనులు కావాలి, కావాలి. దైవజనులు లేవాలి, లేవాలి. దైవజనులాగా నేనేమంటున్నాను, విశ్వాసుల గురించి నువ్వెన్నడూ ఆలోచన చేయి. నీకంటే వాళ్ళకు పోలేదని బలహీనతలు ఉన్నాయి. వాళ్ళ బలహీనతను బట్టి నువ్వు వాళ్ళని స్కేల్ బట్టి కొలుసుకుంటూ 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 యాడికింత దిగజారిపోతున్నావు. నువ్వు చెప్పేది చెయ్యవు, దేవుడు సరిదిద్దుతాడు వాళ్ళు. ఒకవేళ నువ్వు కనుక, నేను ముందే చెప్పానుగా, మనది ఒకటి కడుపు నొప్పి అని. మనం కనుక వాళ్ళను మరీ పొడుస్తావు, ఊపికి పొడుస్తూ ఇదే పొడుస్తావు, ఏమవుతుంది? డాక్టర్ గాయమవుతుంది. మనం ఎప్పుడైతే కన్నీళ్లు గారుస్తామో విశ్వాసుల గుండెలను దేవుడు పగలగొడతాడు. యాదన అయితే మొత్తం తీసుకొచ్చి నీ ప్రార్థనతో స్వస్థత ఇస్తాడా, లేకపోతే వాళ్ళలోనే దేవుడు ఏదైనా మార్పు చేస్తాడు. అదంతా కేవలం నీ మోకాళ్ళ మీదనే ఆధారపడి. హల్లెలూయా. మీరందరూ మోకరించిన, మాతో పాటు వచ్చిన మా పాస్టర్లకు మోకరించడం కష్టం అవుతుంది. ఎందుకంటే సో అండ్ సో అంటాడు. నువ్వు ఏదన్నాను, దేవుని వాక్యం ఏమనింది? మోకరించాలి, మోకరించాలి అంతే. ఏదైనా సరే నువ్వు నాకు మోకాళ్ళు లేవని అంటే నీ మనసైనా మోకరించాలి. హల్లెలూయా. ఒంటినట 2 సార్లు మోకరిస్తుంది దినానికి, తెలుసా అమ్మా? మొదటిసారి మోకరించేది ఎందుకంటే బరువులు ఎత్తుకొనడానికి. రెండవసారి మోకరించేది ఏంటంటే బరువులు తీసుకునడానికి. హల్లెలూయా. యాకోబు ఒంటె మోకాళ్ళు కలిగిన వాడు అని అంటారు. హల్లెలూయా. థ్యాంక్ యూ. మిమ్మల్ని బట్టి మా జాన్సన్ గారు చాలా మంచి దైవజనుడు. ఆయన పరిచర్య గొప్పది. చాలా మంది పిచ్చి వాళ్ళను, మతి స్థిమితం లేని వాళ్ళను, క్యాన్సర్ గడ్డలు కలిగిన వాళ్ళు ఆయన పిలిపించుకొచ్చి తన చర్చిలో సబ్బు పెట్టి స్నానం చేయించి వారికి ఎంతో దేవుని పరిచర్య చేస్తాడు. ఆయన చప్పట్లు కొట్టండి. నిజంగా నేనేమంటున్నానంటే మనమందరము కూడా ఎవరు లేచిన లేవకుండా ఉదయకాలంగా చాలా గొప్ప. ప్రెసిడెంట్ గారు, ఈరోజు మీరు ఎన్నింటికి లేచారని నేను అనను, దేవుడే అడుగుతాడు. మీ పాత్రలంతా నవ్వుతున్నది దేవుడే. ఈరోజు మా ప్రెసిడెంట్ గారిని నిర్మలయ్య గారు ఉతికేస్తున్నాడు అనుకుంటున్నా, కానీ తర్వాత మళ్ళీ మనమిద్దరి మీద వస్తున్నాం. హల్లెలూయా. సో ఇక్కడ నేను కొన్ని మాటలు, సరే నేనేమంటానంటే సరిహద్దులు చెదిరిపోయినాయి, గోడలు కూడా లేవు, ఇప్పుడు ఎట్లా తిరిగి కట్టబడాలి అంటే దేవుడు అంటాడు, నేనే నీకు ప్రాకారమును అని అంటున్నాను. ఏ ప్రాకారము? 5. ఇక ఈ గోడలతో పనిలే, పునాదులు లేకపోయినా నేను నీకు పునాదిని అని అన్నా. ఆయన నీకు ప్రాకారముగా ఉండునుగాక. ఈ నూతన సంవత్సరంలో 2025లో నిజంగా మీరు గమనించండి, ఇదంతా ఇది దేవుని చిత్తమే అని నేను అనుకుంటున్నా. మేము యాక్చువల్గా పాస్టర్ గారు ఏదో నేను అబ్రహామును కలిసిపోదామని అనుకున్నానండి. మళ్ళీ అబ్రహాము అక్కడ దేవక్కపేట అనే ఊరికి వచ్చాడు, తెలిసేదా మీకు? అమ్మా అదే భీముగల్ దగ్గర దేవక్కపేటకు అబ్రహాం వచ్చాడు.
అక్కడికి దేవక్కపేట పౌలు దగ్గరికి విజిటింగ్ వెళ్దామని అనుకుంటే అక్కడ ఇలాగే జరిగింది. ఇక్కడికి విజిటింగ్ అని వస్తా అంటే ఇక్కడికి కూడా మనం అందరం కలుసుకునే కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సో మొదటిగా నేనేమంటున్నాను, ఇక్కడ నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు నువ్వు ఉదయకాల అర్పణ సాయంకాల అర్పణ చేయలేదేమో, ఈ దినము నుంచైనా ఆ అర్పణ మనము చేయదుముగాక. ఇంత చలి పెడుతుందండి, ఎప్పుడు లేవాలండి మేము? ఉదయకాలం ఎప్పుడు లేవాలండి అని అంటారు. చలి పెడుతూ ఉందా, నిన్న కోటేసుకొని స్తుతించు బాగా, లేకపోతే దుప్పటిగా ఒప్పుకొని మొత్తానికి నీ గొంతులకి వెళ్ళి దేవునికి స్వరం వెళ్ళాలి. పోతున్నా హల్లెలూయా. ఉదయకాల ప్రార్థన ద్వారా నీ షుగర్ అంతా నార్మల్ అవుతుంది. బాగా గట్టిగా చెప్పారంటే ఉన్నట్టున్నది బ్యాచ్. మా బ్యాచ్ అదేనండి, అందుకే గట్టిగా చెప్తున్నాను. అన్ని 1, 2, 3, 4, 5, 6 రిపోర్ట్లన్నీ వేస్తున్నామని తారుమారు చేశాడు దేవుడు. ఈ 2025లో నాకు ప్రమోషన్ ఏమొచ్చిందంటే, ఇంకా టాబ్లెట్ నుంచి ఇన్సులిన్కి వచ్చింది నాకు ప్రమోషన్. ఆమె చెప్పు, ఆమె చెప్తే నాకు గ్లూకోజ్ ఎక్కడ బలం వస్తుంది. హల్లెలూయా. ఏదైనా దేవుడున్నాడు. మరణం మట్టుకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. చిన్న చిన్న నొప్పులకి రోగాలకి దేవుని సేవకుడు భయపడద్దు. నీకు నడుము నొస్తుందని ప్రార్థన మాంటావా? మోకాలు నొస్తున్నాయి అమ్మ, నేను ఎక్కడికి వెళ్ళి రావాలని అంటావు. నువ్వు మోకాలు నొస్తున్నాయి అంటే ఆయన మొత్తమే పడిపోతాడు. మోకాలు నొచ్చినా నడుము లేకపోతే బొర్రుకుంటే వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసిరా. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వాళ్ళకి స్వస్థత ఇస్తుంది. ఆ కృప దేవుడు మనకి ఇచ్చడయ్యా. మనకెంత నొప్పి ఉన్నా మన నొప్పి వల్లనే దేవుడు నడిపిస్తాడు. నాకు ప్రార్థన చెయ్యాలి, నాకే ఈ నొప్పి నేను ఏం చేయాలయ్యా అని అంటామా? అనకూడదు. ఆ నొప్పిలో నుంచే కృప విడుదలవుతుంది. అది పోయినాక నీ నొప్పి దేవుడు తొలగిస్తాడు. అయ్యా ఏంటంటే ఎవరికన్నా ప్రార్థన చేస్తాను కదా, వాళ్ళకి విడుదల దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ మీద ఉన్న దయ్యాలు అయితే రాత్రి వస్తాయి నా దగ్గరికి. ఏమి దయ్యాలో ఎన్న మొన్నటి దాకా కూడా. అమ్మా థ్యాంక్ యూ, మీకున్నది ఆ తొవ్వ. ఆ లైన్ లో మీరు ఉన్నందుకు వందనాలు. అవును, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ. అందుకే ఈ సేవకుడు నేనంటానమ్మా, ఇనుమునే అగ్ని అంటుకుంటది. చిన్నగా నిప్పురవ్వ పడింది, అమ్మగారి పడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మనం ఏమంటున్నాం అంటే, దేవుడే మనకి అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నా. మొట్టమొదటిగా అసలు దేవుడు ఎక్కడ జరిగింది తెలిసిన? చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండము నేను తొందరగానే ముందుకు సాగుతాను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథములో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. కానీ ఎక్కడ చేశారో, ఏ స్థలములో, ఏ విధానములో చేశారో రాయబడల. ఇప్పుడు మాట నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 20 దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. రెండవదిగా మంటి బలిపీఠమును నా కొరకు చేయండి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. ఇది బలిపీఠం. ఇది ఏ బలిపీఠము? మట్టి బలిపీఠము. అది ఎలా ఉండాలంట? చదవండి. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. అనగా సహజమైన రాళ్లతోనే బలిపీఠము కట్టాలి. ఇది మంటి బలిపీఠమై ఉండాలి, రాళ్లతో కట్టిన బలిపీఠమై ఉండాలి. అయితే మరియు నా బలిపీఠం మీద ఏమా చదవండి, నా బలిపీఠం మీద దిగంబరత్వము కనబడకై ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. బలిపీఠం మీద దైవజనుని యొక్క దిగంబరత్వము కనబడకూడదు.
దీన్ని మనం ఎట్లా మాట్లాడుకుందామంటే, దైవజనుడు మందిరంలోనికి వచ్చిన, స్టేజి ఎక్కిన, సగం సగం వస్త్రాలతోటి దేవుని ఆలయానికి రావద్దు. ఇంకా నేను కొంచెం అంటాను, లుంగి కట్టుకొని కూడా ప్రార్థన చేయొద్దు మందిరంలో. ఒకవేళ అది మన ప్రాంత ఆచారం అయితే ఓకే. ఇప్పుడు కేరళ, తమిళ అలాంటి అది వాళ్ళ సంస్కృతి, అది వాళ్ళ ఆచారం కాబట్టి దేవుడి దగ్గర ఇప్పుడు మన ప్రాంతంలో మనం ఎట్టు రావాలో అట్టు రావాలి. అంటే దిగంబరత్వాన్ని కొనబడకూడదు. అంటే దేవుడు నిండుగా వచ్చి బలిపీఠంలో యాజక ధర్మం చేయమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. మొదటిగా ఎట్లా ప్రార్థన చేశారో రాయబడలేదు. రెండవదిగా మంటి బలిపీఠమును కట్టమని దేవుడు అన్నాడు. మూడవదిగా నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. మూడవదిగా పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అనగా మనందరికీ తెలుసు, గుడారమును దేవుడు కోరుకున్నాడు. మొదటిగా ఎలా జరిగిందో తెలియదు. రెండవదిగా మంటి బలిపీఠం మీదకి దేవుడు వచ్చాడు. మూడవదిగా గుడారములోనికి వచ్చాడు. నాలుగవదిగా మందిరములోనికి వచ్చాడు. ఎక్కడ? సొలొమోను కట్టిన మందిరములోనికి వచ్చాడు. ఐదవదిగా మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మనమే దేవుని ఆలయం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆలయం ఏమైపోయింది? కూలిపోయింది. ఈ ఆలయాన్ని ఎవరు కూల్చారు? కల్దీయులు కూల్చారు. ఈ ఆలయం ఏమైంది? ధ్వంసమైంది. అదే ఏంటంటే మన ప్రార్థనా జీవితమే ఇదంతా. అర్థమైందా అయ్యా? ఇదంతా మన ప్రార్థనా జీవితమే. సో అక్కడ ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మందిరం కట్టారు, అదంతా జరిగింది. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా ట్రాన్స్లేషన్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇదంతా కూడా మన కొరకే అని దేవుని వాక్యం వచ్చి. ఇప్పుడు నేనేమంటానంటే, మన మధ్యలో విశ్వాసులు లేరు కాబట్టి, సేవకులమే ఉన్నాం కాబట్టి, మనమే తిరిగి మరలా ఈ నూతన సంవత్సరంలో మరింతగా దేవుని కొరకు నిలబడదుము గాక, మరింతగా ముందుకు సాగుదుము గాక. ఇప్పుడు ఆయనే మనకు ప్రాకారం. అది సాధారణమైన ప్రాకారము కాదు, అగ్ని కరిగిస్తుంది, అగ్ని శుద్ధి చేస్తుంది, అగ్ని కాపాడుతుంది, అగ్ని నడిపిస్తుంది. హల్లెలూయా. అగ్ని కరిగిస్తుంది కదా. ఎందుకు కరిగిస్తుంది? అందరికీ తెలుసు. నగలు ఎంతైతే అది దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? కరిగించి దాన్ని నకసి పనిగా చేస్తామంట. రెండవదిగా కరిగించినప్పుడు దానిలో ఉన్నటువంటి మలినము బయటకు వెళ్ళిపోతుంది. అగ్ని అంటే అలాగే చాలా పనులు బైబిల్ గ్రంథంలో ఉంటున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ గోడలు పడిపోయినాయేమో, నీ ద్వారములు కూలిపోయినాయేమో, నీ గౌనులన్నీ కూడా చెరిపివేయబడ్డాయేమో. 9వ అధ్యాయం 9వ వచనములో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ ప్రవచనాత్మకమైన మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఓ దైవజనులారా, 2025లో మనము సంతోషముగా ఉందాం. హల్లెలూయా. ఏమి చేయాలయ్యా? 2024లో నేను అనుకున్న గోల్ రీచ్ కాలేకపోయా, వెళ్ళాలనుకున్న స్థలాలు వెళ్ళలేకపోయా. ఎంతో దినాలుగా ప్రార్థన చేశాను కానీ వారికి స్వస్థత రాలే. నువ్వు ఎన్నైనా చెప్పండి. దేవుడు అంటున్నాడు, సియోను నివాసులారా, మనం అనుకున్న దైవ జనులారా బహుగా ఉల్లసించుడి, సంతోషించుడి, ఉత్సాహించుడి, గంతులు వేయుడి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నీకు రక్షణ ప్రాకారముగా, అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. హల్లెలూయా. దైవ జనునికి ఒక అగ్నిని దేవుడు ప్రాకారంగా ఉంచుతున్నాడు. అందుకే దేవుడు ఆయన కాపుదల మనకుంది కాబట్టి ఏ దయ్యములు మనల్ని ముట్టజాలవు, ఏ మాంత్రిక శక్తులు కానీ, ఏ వ్యాధులు, ఏ రోగములు, ఏ శోధకుడు కూడా మనల్ని తాక చాలడు.
హల్లెలూయా. ఎన్ని పోరాటములు నాదైతే అమ్మా మీరు గ్రహించారు, కానీ అయినా మీ అందరికీ కూడా అనుభవాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఒకరిని ఒకరు భుజం కలుపుకొని దేవుని యొక్క అగ్ని ప్రాకారముగా ఆయన ప్రాకారములో మనం ఈ సంవత్సరము ముందుకు పోదుము గాక. అందుకే దేవుడు అంటున్నాడు ఎందుకు మనం ప్రాకారం కట్టాలి అని అంటే, ఇప్పుడు ఒక మాట నెహెమ్యా గ్రంథములో నేను చూపెడతాను, 2వ అధ్యాయం 17వ వచనము. ఎందుకు ప్రాకారము కట్టాలి? అక్కడ ఒక మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే వారితో కంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో, దాని గుమ్మములు కాల్చబడినాయి. మీరు చూచి ఉన్నారు. మీరు చూచి ఉన్నారు. ఇక మీదట నిబంధన రాకుండా, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఓ దైవజనుడా, ఇదిగో మరలా ప్రాకారము కట్టుకొందుము గాక. ఎందుకు ప్రాకారము కట్టకపోతే నీ మీదికి నింద వస్తుంది. ఆ ప్రాకారములో ఒక ప్రాకారము ప్రార్థన అనే ప్రాకారము, 2వ ప్రాకారము పరిశుద్ధత అనే ప్రాకారం. ఎప్పుడైతే ప్రార్థన నీకు ప్రాకారముగా ఉంటుందో ఏ నింద నీ మీదికి రా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. సేవకుడా, దైవజనురాలా, నేనైనా నీవైనా అన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ పరిశుద్ధతను మాత్రం పాడు చేసుకోకు. నింద రాకుండా ఉండాలి. మన మీద నింద పెట్టేవాడు కూడా ఉన్నాడు. మీకు గుర్తుందా? చెప్తారా? ప్రకటన గ్రంథము అదే, అక్కడ 2 పాయింట్లు ఉంటాయి ఫాస్ట్ గారు. అపవాది అంటే వేరే అర్థం ఉంటుంది, సాతాను అని అంటే కూడా ఒక అర్థం ఉన్నది. అపవాది అనగా నేరము మోపువాడు అని అర్థం. అపవాది అనగా సాతాను అనగా నింద వేయువాడు అని అర్థం. మన మీద నేరము మోపువాడు. యోబు మీద మోపలేదా అయ్యా? దేవునితోనే నీ సేవకుడు నేను వట్టిగానే ఎదురెక్కు చేయమంటున్నాడా? నువ్వు కంచె వెయ్యలేదా? నేరము మోపడానికి ఈ సంవత్సరంలో సేవకులను విశ్వాస సంగతి పక్కన పెట్టే సాతానుకు మనము అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. ఎక్కడంటే మాట దగ్గర కూడా మనకి ఒక ఆవగింజంత కూడా అవకాశం ఇవ్వదు. నీ నోటి నుంచి మాట వెళ్ళిందా, భూమి ఆకాశం ఒక్కటైనా సరే మాటగానే ఉండాలి. మొదటిగా ప్రాకారం ఎందుకు కట్టుకోవాలి అని అంటే, నింద రాకుండా ఉండడానికి మనము ప్రాకారము కట్టుకొందుము గాక. ఎందుకు? కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము చూద్దాం. చూడండి, కీర్తన 31:21. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన ప్రాకారములో నుంచి కృప దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడా, నీకు కృప కావాలి. ఆ ప్రాకారములో కృప ఉంది. ఇది అన్నిలాంటి ప్రాకారము కాదు. ఏదో మట్టితో పెట్టిందో, సిమెంట్తో పెట్టిందో, ఇటుకలతో పెట్టిందో కాదు. అగ్ని ప్రాకారం. హల్లెలూయా. నువ్వు భయపడకూడదు. అగ్ని ప్రాకారముగా దేవుడు నీకు నాకు 2025లో ఆయన ఉండబోతున్నాడు. హల్లెలూయా. కొంతమందికి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనములో ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, చూడండి, ధనవంతునికి వారి ఆస్తి ఆశ్రయ పట్టణము, వారి దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. కొంతమందికి ధనమే కోటగా ప్రాకారముగా ఉంటుంది. సో మన జీవితంలో ధనము మన కాళ్ళ క్రిందికి వెళ్ళును గాక, అభిషేకము మన తల మీదికి వచ్చును గాక అన్నాడు అపోస్తలుల వలె.
ఆస్తులన్నీ కూడా అపోస్తలుల పాదముల దగ్గరికి వచ్చినాయి. అందుకనే దేవుని సేవకులుగా మనము, నేను మీరు ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ నేనైనా నీవైనా ధనముకు మనం ఎంత దూరం అంటే అంతగా మనకే వచ్చి పడుతుంది. ఈ సీక్రెట్ తెలియదు. అయ్యా ప్రెసిడెంట్ గారు కదా, నువ్వెంత తీసుకోకపోతే అంత కృప దొరుకుతుంది. ఆయన కృప మనకు దేవుడికి ధనం అవసరమే సేవలు, కానీ అది మనల్ని కమాండ్ చేసేటంతగా వాడుకోవాలి. దేవుడు ఇస్తాడు, ఆయన ఇస్తాడు. మా పాపకు ఇంచుమించు 90 లక్షల నుంచి కోటి రూపాయల MBBS సీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇచ్చాడు. ఆదిలాబాద్ మెడికల్ కాలేజీలో MBBS ఫైనల్ ఇయర్ ఇప్పుడు మా పాపతో చదివిన ఇంకొక అమ్మాయి వాళ్ళ ఫాదరు, వాళ్ళు కొంచెం పలుకుబడి కలిగిన వాళ్ళు కాబట్టి ఆయన ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 85 లక్షలు ఫీజు కట్టి MBBS ఆ బిడ్డను చదివిస్తుంది. దేవుడు నన్ను కనికరించి నాకు ఏకైక కోరిక, మళ్ళీ కుమారులు లేరు, ఆ బిడ్డను డాక్టర్ దేవుడు చూపాడు. ఆమెను హల్లెలూయా. అమ్మ గట్టి కొట్టే ఏం కాదు, పాస్టర్ గారు మెల్లకి కొట్టింది కదా, గట్టి కొడితే దేవుడు సాయం చేస్తాడని నేను చెప్తున్నాను. ఏమో మీకు అబ్రహం ఏమేమి చెప్పాడు కానీ మేమేం చేసాం తెలిసిందండి. అందరూ ఏనండి, మళ్ళీ ఎవరికి చెప్పకండి, ఇది ఎవరికి వినబడతలేదని నేను అనుకుంటున్నాను. ప్రెసిడెంట్కి నాకు నీకే వినబడుతుంది. ఒక షాపులో ట్యాబ్ కొన్నాం, మా పాపకు చదువుకోవడానికి ట్యాబ్ కావాలంటే 30,000 రూపాయలు ట్యాబ్ కొన్నాం. వాళ్ళు ఏం చేశారో కూపన్ ఇచ్చారు. కూపన్లో నమ్ముతాము, ఎంత వాక్యం చెప్పిన మనము నమ్మము. ఒక 2 నెలలు అయినాక ఒక ఫోన్ వచ్చింది, కంగ్రాచులేషన్ సార్ అని. ఏంటండి అని అంటే, సార్ నీకు లక్కీ డ్రాలో కారు వలిగింది అని అన్నాను. గట్టి కొట్టు. నన్ను బాగా మెచ్చుకుంటే భూవరుడు పైసలు ఇచ్చిపోతాడు నీకు. వాళ్ళందరికీ మందిరాలు కట్టిస్తా. ఆ కృప నా మనసులో ఉంది. సో అయితే నేను నమ్మలేదు. ఏదోలే ఈ మధ్యలో మళ్ళీ అప్పట్లో సైబర్ నేరగాళ్ళు అని జాగ్రత్త ఇట్లుండాలని పేపర్లో వస్తుంది కదా, ఎవరో నాదేదో హ్యాక్ చేశారో హైజెక్ అని నేను అనుకున్నాను. అవంతా కాదని 4 రోజుల తర్వాత కన్ఫర్మ్ అయ్యింది. ఒకటి మీ కారే పగిలింది అని. నేను అనుకున్న కారు ఉంది కదా, మేము ఏం చేసుకోవాలి అని. కారు ఏమవుతుంది చెప్పేసా, మొత్తానికైతే 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. మళ్ళీ మెల్లకి చెప్పండి, ఏంటండి ఎంత కష్టపడి 3 లక్షలు అంటే సేవకుడికి చెప్పు. నేను వెంటపోయానా? నేను పోవాలి కాబట్టి అందుకే డబ్బు నా ఇంటి వచ్చింది. ఇప్పుడైనా నేను ఎప్పుడు డబ్బును ప్రేమించలేదు, కానీ దైవజనులు అంటే నా ప్రాణం, నా గుండె, నా ప్రాణం. నేను సంస్థ మొదలుపెట్టి మా సొంత ఊరు కామారెడ్డి అన్న పరిచర్య నిమిత్తం నేను నిర్మల్కి వెళ్ళిపోయాను. ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయాను. అప్పట్లో 2003లోనే MA పాస్ అయ్యాను. అట్లా మంచి కంప్యూటర్ ఇంజనీర్గా జాబ్ చేసేవాడిని. దేవుని పిలుపు అందుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నిర్మల్ అనే పట్టణం చూపెడితే అక్కడికి నాకు ఊరు తెలియదు, పల్లె తెలియదు, పట్టణం తెలియదు, ఏమీ లేదు. మేము వెంటనే కూడా నిజామాబాద్ తప్ప 6 ఆ ప్రాంతాలు చూడలేదు. దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు, ఆయన దయతో వాడుకుంటున్నాడు. హల్లెలూయా.